హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రీగో వ్లాగ్స్. నేను వచ్చేసి ఇక స్పోర్టీ విండో స్విమ్మింగ్ పూల్లో నేర్చుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఈ పూల్ వచ్చేసి 365 డేస్ ఓపెన్ ఉంటుంది. అండ్ లాస్ట్ దాంట్లో చూస్తే నేను స్టార్టింగ్ ఎలా నేర్చుకున్నాను, లెగ్ కిక్కింగ్, హ్యాండ్ మూమెంట్ అదంతా అందులో ఉంటుంది. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి దాని కంటిన్యూ పార్ట్ 2. ఇది ప్రజెంట్ నేర్చుకునేది ఇది 4 ఫీట్లో నేర్చుకుంటున్నాను. ఇది వచ్చేసి 15 మీటర్స్ లెంత్ ఉంటుంది. కానీ 15 మీటర్స్ వరకు కూడా నేను వెళ్ళేదాన్ని కాదు, మధ్యలో వెళ్ళి ఆగిపోయేదాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి వేరే కోచ్ చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని. హ్యాండ్ మూమెంట్ అండ్ బ్రీతింగ్, మెయిన్గా ఫేస్ సైడ్ అప్ చేసి బ్రీతింగ్ చేయాలి, అది చెప్తున్నారు. అండ్ ఫైనలీ ఇది 6 ఫీట్లోకి వచ్చాను. ఎవరైనా 3, 4, 5, 6 అలా కంటిన్యూ చేస్తే కానీ 5th ఫీట్లో అస్సలు చేయలేదు. డైరెక్ట్ 4th నుంచి 6 ఫీట్లోకి వచ్చాను నేను. ఇతను మా కోచ్ కిరణ్ సార్. నేను అసలు 6 ఫీట్లోకి వస్తానని కల్లో కూడా అనుకోలేదు. 4 ఫీట్లోనే చేసుకొని అలా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చాలా భయం వేసింది. ఇప్పుడు మీరు చూసేది కొంచెమే, కానీ ఒక 10 to 15 మినిట్స్ ఏమో అలాగే కూర్చున్నాను. పూలో దూకలేదు నేను అసలు. ఫైనల్లీ ఇప్పుడు ఆ స్టిక్ ఏంటంటే మనకి సపోర్ట్ కోసము, అందులో స్విమ్ చేయలేకపోతే మునిగిపోకుండా స్టిక్ అన్నమాట. ఇది నా ఫస్ట్ డే 6 ఫీట్లో, అస్సలు చేయలేకపోయాను నేను. అంటే మనకు 4 ఫీట్లో ఏంటంటే స్విమ్మింగ్ చేస్తూ మధ్యలో ఆగిపోతే మనకి కింద ఏమంటారు కాలు అందుతాయి కదా, ఇక్కడ మనకు అందవు, అది భయం మెయిన్గా. కానీ మా సార్ నేను చేసేవారికి అస్సలు వదలలేదు నన్ను అయితే. ఫస్ట్ డే అయితే ఏడుపు వచ్చేసింది నాకైతే. వద్దురా బాబాయ్, వెళ్ళి ఆ 4 ఫీట్లోనే చేసుకుందామని అనుకున్నాను. కానీ మా సార్ నన్ను అస్సలు వదిలేదు 6 ఫీట్లో చేసే వరకు. అసలు స్టిక్ పట్టుకోకుండా అస్సలు ఇది అయ్యేదని కాదు, సపరేట్గా. నేను ఆగిన కూడా నన్ను ఆపట్లేదు మా సార్, అలా ముందుకు తోసేస్తున్నారు అంతే నన్ను. వీడియో చేస్తుంటే నవ్వు వస్తుంది నాకు. ఈ వీడియో చేసేటప్పుడు నాకు మొత్తము వచ్చేసింది స్విమ్మింగ్, కానీ నవ్వు వస్తుంది నేనైనా చేశానని చెప్పి. ఇప్పటికీ నమ్మలేకపోతాను నేను అయితే.
నాకు ఇది మంచి మెమరీ అనమాట ఈ వీడియో. ఇది నెక్స్ట్ డే సెకండ్ డే సెకండ్ డే అనుకుంటున్నాను. అంటే స్టిక్ పట్టుకోకుండా చేయడం ప్రాక్టీస్ చేశాను. సపోర్ట్ లేకుండా. అయినా సరే కోచ్ ఉంటారు మనకి. అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా కోచ్ చెప్తున్నారు హ్యాండ్ కరెక్షన్ కోసం. నేను హ్యాండ్ మూమెంట్ సరిగా చెయ్యట్లేదు. అండ్ లెగ్ మూమెంట్ కోసం కూడా చెప్తున్నారు. కానీ ఆ టెన్షన్కి అసలు ఏం రాలేదు. 4 ఫీట్లో వచ్చిన స్విమ్మింగ్ కూడా ఇందులో మర్చిపోయాను నేనైతే 6 ఫీట్కి వచ్చేసరికి. కానీ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అలవాటు అయింది. కానీ మా కోచ్ బాగా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. 4 ఫీట్లో చేసి 6 ఫీట్కి రావడానికి ఒక 10-15 డేస్ గ్యాప్ వచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లం అయింది నాకు. ఇప్పుడైతే ఫైనల్గా నేను స్టిక్ లేకుండా స్విమ్మింగ్ చేయడం వచ్చింది నాకు. మా కోచ్ ఉంటేనే చేసేదాన్ని. ఇప్పుడు మా కోచ్ లేకుండానే చేశాను స్విమ్మింగ్ ఇది వచ్చేసి. అండ్ అదే రోజు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది నాకు. కోచ్ లేకుండానే చేస్తున్నాను కదా అని ఇప్పుడు వెళ్ళాను. మళ్ళీ రిటర్న్లో ఎవరూ లేరు. చేశాను. స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో ఆగిపోయాను. బ్రీతింగ్ ఆగిపోయింది ఎందుకో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మునిగిపోలేదు నేను. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో మా సార్ స్టిక్ పట్టుకొని లేరు, ఇప్పుడు ఉన్నారు ఏంటి అని చెప్పి. అదే ఇన్సిడెంట్. నేను మధ్యలో స్విమ్మింగ్ చేస్తూ మధ్యలో ఆగిపోయాను. ఏమైందో నాకు తెలీదు. అయితే సడన్గా రాహుల్ సార్ అని వేరే కోచ్ అనమాట తను వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి సేవ్ చేశారు. సార్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇదే చూస్తున్నారు. అదే లాస్ట్ వీడియోలో లాస్ట్ సీన్లో నేను స్టిక్ లేకుండా చేశాను స్విమ్మింగ్. ఆ భయంతో ఇంకా మా సార్ స్టిక్ పట్టుకోండి సార్ అని చెప్పి చేశాను. ఇక్కడ వరకు వచ్చి మధ్యలో ఆగిపోయాను నేను. ఏమైందో నాకు తెలియదు అప్పుడు. రాహుల్ సార్ అని కోచ్ తను. ఆ సార్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను. నన్ను సేవ్ చేశారు ఆ సారు. ఇది వచ్చేసి ఫైనల్గా స్టిక్ లేకుండా పర్ఫెక్ట్గా సారు ఉంటారు, మనకి కేర్ తీసుకుంటూ ఉంటారు, వదిలేలా అలాగా. ఇది ప్రజెంట్ నేను వచ్చేసి 15 మీటర్స్లో చేస్తున్నాను స్విమ్మింగ్ ఇది.
నెక్స్ట్ ఇది వచ్చేసి సైక్లింగ్ అంట. ఐ మీన్ స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా సైక్లింగ్ అనేది మస్ట్ అంట. ఎందుకంటే మనం ఎక్కడైనా మునిగిపోయినా చేసినా స్విమ్మింగ్ చేస్తాము కానీ ఎక్కువసేపు చేయలేం కదా. ఇది వాటర్ స్టాండింగ్ అంటారు. అంటే వాటర్లో మునిగిపోకుండా ఇలా చేయడం అనమాట. స్విమ్మింగ్ చేసి మధ్యలో రిలాక్స్ కోసం ఇది ఇంపార్టెంట్గా రావాలి స్విమ్మింగ్ కన్నా. అంటే మనం కంటిన్యూగా స్విమ్మింగ్ చేయలేం కదా ఇప్పుడు ఓషన్లో కానీ బయట ఎక్కడైనా సరే. ఈ వాటర్ స్టాండింగ్ వస్తే ఏంటంటే మనం అక్కడ నిల్చొనైనా రిలాక్స్ అవ్వచ్చు. ఆ 15 మీటర్స్ అలా వెళ్ళేసరికి ఓపిక అయిపోయేది. నేను అక్కడి నుంచి రావట్లేదని మా కోచ్ వస్తున్నారు స్టిక్ పట్టుకొని రా అని చెప్పి. చాలా స్ట్రిక్ట్ మా కోచ్ అయితే. నాకేమో భయం అనమాట. మధ్యలో వేరే పిల్లలు వాళ్ళు స్విమ్ చేస్తున్నారు కదా, అందుకు అలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా కూర్చుండిపోయాను. మా సార్ ఏమో స్టిక్ పట్టుకొని వచ్చేసారు రమ్మని చెప్పి. అండ్ ఇక్కడ మధ్యలో నన్ను ఆపి సైక్లింగ్ చేయమని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంట సైక్లింగ్ అనేది. ఇది వస్తే మనం ఎక్కడ మునిగిపోయినా బావిలో మునిగిపోయినా మనకు భయం ఉండదు అని చెప్తున్నారు. ఇది రావాలంట మెయిన్. ఇది వచ్చేసి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. కానీ అప్పటికి ఇంకా హ్యాండ్ కరెక్షన్స్ ఉన్నాయి చెప్తానని చెప్పారు సార్. కానీ స్విమ్మింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఇంకా భయం పోయింది నాకు. 6 ఫీట్లో చేయడం భయం పోయింది నాకు. ఇందులో అలవాటయ్యే 4 ఫీట్లో అసలు చేయబుద్ధి అవ్వట్లేదు నాకు స్విమ్మింగ్ అయితే. ఇది వచ్చేసి డైవింగ్ నేర్పిస్తున్నారు మా సారు. చాలా టఫ్ పార్ట్ అనుకోవచ్చు డైవింగ్ అనేది. మామూలు కూర్చొని జంప్ చేసేది అది వేరు, ఇది పైనుంచి ఇలా జంప్ చేయాలి కదా, చాలా భయం వేసింది నాకైతే. అదేంటంటే మనం అది ప్రాపర్గా జంప్ చేయకపోతే ఆ వాటర్ ప్రెషర్ అనేది మన స్టమక్కి తగిలి పెయిన్ అవుతుంది. అది నేను ఫేస్ చేశాను. ఇది మాత్రం ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అవుతాం కానీ ఇది చాలా టఫ్ నాకు. అలా జంప్ చేశానా, నా గ్లాసెస్ ఏమయ్యాయి అవి కనపడట్లేదు, అందులో వాటర్ ఏదో వెళ్ళిపోయింది. అయినా సరే నేను లెఫ్ట్కి ఇంకా కళ్ళు మూసుకొని అలా స్విమ్ చేసుకుంటూ లెఫ్ట్కి వచ్చాను నేను. మా సారేమో అక్కడ కూర్చొని జంప్ 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 అని అంటున్నారు కానీ నాకు చాలా భయం వేస్తుంది అలా జంప్ చేయాలంటే. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది డైవింగ్కి, అది రావట్లేదు నాకు ఇప్పటికి కూడా. మేబీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కానీ. ఇంకా డైవింగ్ నా వల్ల అవ్వట్లేదని ఇంకా కూర్చొనే జంప్ చేసి చేస్తున్నాను స్విమ్మింగ్ అయితే.
స్విమ్మింగ్ రానంతసేపు నాకు ఆ స్విమ్మింగ్ పూల్‌లో వెళ్ళాలంటే భయం వేసేది. వన్స్ స్విమ్మింగ్ వచ్చాక ఇంకెంతసేపు అయినా, ఎంత టైం అయినా అక్కడే ఉండాలనిపిచ్చేది నాకైతే. స్విమ్మింగ్‌లో మెయిన్ అంటే తెలియని వారికి చెప్తున్నాను. సైక్లింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా స్టాండింగ్, వాటర్ స్టాండింగ్ అని కూడా అంటారు. మనం బయటికెళ్ళినా, ఎక్కడెళ్ళినా మనం కంటిన్యూగా స్విమ్ చేయలేం కదా! ఇది రిలాక్సేషన్ కోసం అంట. ఇది మనం ఎంతసేపు అలా సైక్లింగ్ చేస్తే అంత మంచిదంట మనము. ఇదొచ్చేసి 30 మీటర్స్‌లో చేస్తున్నాను స్విమ్మింగ్. నేను నేర్చుకున్నదైతే 15 మీటర్స్. ఇప్పుడు మా సార్ లాంగ్ వెళ్ళమని చెప్పారు. 30 మీటర్స్. కానీ అస్సలు చేయలేము ఆ 30 మీటర్స్‌లో. మధ్యలోకెళ్ళి ఆగిపోతాను నేనైతే. మేబీ ఒక 20 మీటర్స్ వరకు వెళ్ళుంటానేమో. 30 వరకైతే వెళ్ళలేదు నేను. చూసారా, అక్కడెళ్ళి ఆగిపోయాను నేను మధ్యలో. నేను నేర్చుకున్నప్పుడు పూల్‌లో ఫుల్ ఉన్నారు, కానీ నాది నేర్చుకోవడం అయ్యాక ఖాళీ అయిపోయింది పూల్ అయితే. ఫ్రీగా చేసుకుండేదాన్ని నేను. నేను మధ్యలో ఆగుతున్నా సరే మా సార్ ఆగొద్దు కంటిన్యూగా రా అని ఇచ్చేసారనమాట. నాకప్పుడు అనిపించేదమ్మా మా సార్ స్ట్రిక్ట్ ఉన్నారని, కానీ అలా స్ట్రిక్ట్ కాబట్టి ఈరోజు నాకు స్విమ్మింగ్ వచ్చిందని అనుకుంటాను నేను. ఇది కూడా అంతే 30 మీటర్స్‌లోనే. హ్యాండ్ కరెక్షన్ కూడా ఇది అంత పర్ఫెక్ట్ ఏం కాదు. జస్ట్ నార్మల్‌గా స్విమ్ చేస్తున్నాను అంతే, కానీ హ్యాండ్ కూడా కరెక్షన్ చేస్తానన్నారు మా సారు. నేనైతే ఇక జాయిన్ అవ్వకముందు చాలా స్విమ్మింగ్ పూల్స్ చూశాను, కానీ ఇంత నీట్‌గా, వెల్ మెయింటైన్డ్‌గా అయితే ఎక్కడ లేదు. చాలా చూసాం, 2, 3 చూసామేమో, కానీ ఇదే మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడొచ్చేసి మా సార్ చూపిస్తున్నారు లెగ్ కిక్కింగ్ ఎలా చేయాలని చెప్పి. చాలా ఈజీగా చెప్పారు, కానీ అంత ఈజీ అయితే కాదు మనకి. వాళ్ళకి ఎప్పటి నుంచో కదా ప్రాక్టీస్. అండ్ హ్యాండ్ మూమెంట్ కూడా ఇలా చూపిస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినంత అయితే ఈజీ అయితే కాదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కానీ టైం పడుతుంది కాకపోతే. లెగ్ మూమెంట్ ఎలా చేయాలి, హ్యాండ్ ఎలా చేయాలని చూపిస్తున్నారు అక్కడ. ఇది వచ్చేసి మళ్ళీ డైవింగ్ చేశాను నేను. అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు. హ్యాండ్ చూసారు, ఇలా లోపటికి వెళ్ళి ఇలా రావాలంటే నేను స్టార్టింగ్లో స్ట్రెయిట్గా వెళ్ళేదాన్ని. మా సార్ చెప్పాక కరెక్షన్ చేసుకున్నాను. మనం అలా దూకగానే ఒక సగం వరకు ఫ్లోట్ అయిపోయి వెళ్ళిపోతాము. వెంటనే కిక్కింగ్ చేయొద్దు. ఫ్లోటే కొంచెం దూరం వెళ్ళాక కిక్కింగ్ చేయాలి.
స్విమ్మింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ మళ్ళీ ఇక్కడ సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ సైక్లింగ్ అనేది. ఈ వీడియోలో ఇప్పటికి 3 times అన్న చెప్పుంటానేమో సైక్లింగ్ ఇంపార్టెంట్ అని. ఇది వస్తే మనం ఎక్కడ వెళ్ళినా సర్వైవ్ అయిపోవచ్చు. ఎక్కడ ఇన్ కేస్ ఎక్కడైనా బావిలో పడిపోయినా ఎక్కడ పడిపోయినా ఇది ఇంపార్టెంట్ అంట. సైక్లింగ్ ఇందులో కూడా చాలా ఉంటాయి టెక్నిక్స్, ఇందులో కూడా టైప్స్ కూడా ఉంటాయి. బట్ అంత క్లారిటీగా అయితే తెలియదు. ప్రజెంట్ అయితే నేను ఇలా చేస్తున్నాను. ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది హ్యాండ్ మూమెంట్, ఇలా లోపలికి వెళ్ళి ఇలా తీయాలి అని చెప్పి. ఇక్కడ నేను సైక్లింగ్ చాలా టైం చేశాను. ఆ రోజు మేబీ ఇది సండే అనుకుంటాను. చాలా టైం చేశాను. సైక్లింగ్ చేస్తూ ఫ్రంట్కి వచ్చేసాను. నాకే తెలీదు అంత ఫ్రంట్కి వచ్చానని చెప్పి. అప్పుడు తెలిసింది స్విమ్మింగ్తోనే కాదు సైక్లింగ్తో కూడా ఫ్రంట్కి వెళ్ళొచ్చు వాటర్లో అని చెప్పి. చూస్తున్నారా ఎలా ఫ్రంట్కి వచ్చేస్తున్నాను, కానీ నాకు తెలీదు అంత ఫ్రంట్కి వచ్చానని చెప్పి. అలా సైక్లింగ్ చేస్తూ చాలా ఫ్రంట్ వచ్చేసాను నేనైతే. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కామెంట్స్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఐ నో ఐఎమ్ నాట్ అన్ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్, బట్ నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.